హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. వెరీ గుడ్ మార్నింగ్. మరి ఈరోజు వీడియోలో నేను మీ ముందుకు ఎందుకు వచ్చేసానంటే, నా ప్యాషన్ ఫ్రూట్, ఇది ప్యాషన్ ఫ్రూట్ తీగ కదండి, దీని అప్డేట్స్ మీతో పంచుకోవడానికి. ఒక గుడ్ న్యూస్ అండి, ప్యాషన్ ఫ్రూట్స్ పెరుగుతున్నాయి, నిలబడ్డాయి అన్నమాట. చాలా హ్యాపీగా ఉంది. అంటే చూడండి, ఇది కూడా నిలబడింది. అంటే బాగా ఎండలకి, అసలు 50 degrees ఎండలంటే మాటలా అండి, మనుషులమే ఆపసోపాలు పడిపోతాం. ఇవి డైరెక్ట్ ఎండలో ఉంటే ఇక నిలుస్తాయి చెప్పండి? అందుకే అస్సలు నిలవలేదండి. అప్పుడు నేను పాలినేట్ కూడా చేశాను, అలాగే ఇప్పుడు కూడా చేశాను. ఇప్పుడు నిలిచాయి, కానీ అప్పుడు నిలబడలేకపోయాయి అన్నమాట. ఇప్పుడు వర్షాలు కదండి, కొంచెం చక్కగా చల్లగా అయ్యింది వెదర్ కాబట్టి. అంటే పాలినేట్ చేస్తున్నాను, హ్యాండ్ పాలినేట్ చేస్తున్న అన్నీ నిలబడుతున్నాయా అంటే లేదు. ఒక 60% నిలబడ్డాయి, ఒక 40% పోయాయి అన్నమాట. ఎందుకంటే కొంచెము వాటికి కూడా ఉంటుంది కదండి, ఇట్లా ఏమంటారు, అట్మాస్ఫియర్ చేంజ్ వల్ల, ఇంకా కొన్ని లోడ్ వల్ల కూడా కొన్ని అన్నీ భరించలేక కొన్ని డ్రాప్ అవుట్ అవుతాయి అన్నమాట. ఇది నిన్న పాలినేట్ చేసింది, చూడాలి. 2 days అయితే పెరిగింది అనుకోండి చక్కగా. ఇది వాడిపోకూడదు అనమాట. ఈ కిందది వాడిపోతుంది ఈ ఫ్లవర్ అని అంటే ఇక పోతుంది అని అర్థం, రాలిపోతుంది. ఇది ఇలాగే పచ్చిగా ఉండాలి, లోపల నుంచి కాయ కనిపిస్తే అప్పుడు గ్రోతింగ్ సరిగ్గా ఉందని అర్థం అనమాట. ఇది ఈ సైడ్ నుంచి కదా, ఇంకా చాలా వచ్చాయండి. ఇవి నెక్స్ట్ మంత్కి ఫ్లవరింగ్ స్టేజ్కి వస్తాయి అనుకుంటా, చూడాలి. అంటే ఒక 10 days పడుతుంది, 10-15 days. ఇంకా ఇవ్వండి, చూసారా ఇక్కడ రాలిపోయింది ఒకటి, కానీ ఇక్కడ చూడండి ఒకటి నిలబడింది. అలాగే ఇంకో చిన్న బర్డ్ వస్తుంది. ఇదిగో ఇలా అయితే పోతున్నట్టేనండి. ఇక ఇది ఉంది కదా, ఇది పోతున్నట్టే, పెరగదు. లేకపోతే ఈ పాటికే అది పెరగాలన్నమాట, అది విషయం. ఇక నెక్స్ట్ అసలు ఇవి నిలబడుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, అందుకే మీతో పంచుకుంది. ఇది నిన్న చేశాను పాలినేట్, కాబట్టి ఇది 2-3 days తర్వాత తెలుస్తుంది రిజల్ట్. ఇది మాత్రం చాలా ముందు చేశాను అన్నమాట. చూడండి ఎంత బాగా పెరుగుతుందో. ఇక ఇది పెరగదండి, ఇది పెరగదు. ఇది చూడండి, చూస్తున్నారా? ఇది చూస్తున్నారా ఎంత బాగా పెరిగిందో? దీని రిజల్ట్ ఇంకా వచ్చేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా పెరుగుతుంది. ఇలా కొన్ని ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేసుకుందామని వచ్చానన్నమాట. చూడండి, ఇలా ఉండాలి పచ్చిగా, ఇలా ఉండి లోపల ఇది పెరుగుతుందండి, ఇది పెరుగుతుంది. దీనికి ఇంకా టైం ఉందన్నమాట. ఇలా కొన్ని ఉన్నాయి. దీనికి మటుకు ఇలా మంచిగా పడ్డాయండి. ఇది మనకి నిన్నే చేశాను పాలినేట్. దీనికి ఇంకా 2-3 daysలో మనం చెప్పొచ్చు ఇది ఉంటుందా ఊడుతుందా అనే విషయం. ఓకే, ఇది ఈ తీగకి. ఇంకా అక్కడ ఇంకో తీగ ఉంది కదా, అది చూపిస్తాను పదండి. మన ఇంకో తీగ ఇదనమాట, దీంట్లో ఉంది. దీంట్లో కూడా చాలా పడ్డాయండి పాపము, కానీ నిలవలేదండి దీనికి. చూడండి, చాలా మళ్ళీ కొత్తవి చాలా పడ్డాయి చూడండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా అవే అన్నమాట, మొగ్గలే చాలా పడుతున్నాయి. దీనికి కంపోస్ట్ ఇవ్వాలండి, కంపోస్ట్ ఇస్తే నిలబడతాయి అనుకుంటా. అతి కష్టం మీద చూడండి, ఒక్కటి మాత్రం గ్రోత్ కనిపిస్తుంది. ఇది నిలబడింది ఒక్కటి. ఇక ఇవి కూడా ఉన్నాయి, మరి ఇవి నిలబడతాయో లేదో తెలీదు. ఇది మాత్రం నిన్న చేశాను, నిన్నే పాలినేట్ చేశాను. పాలినేషన్ నిన్నే జరిగిందనమాట. ఇలా మూసుకొని ఉండాలండి, ఇట్లా క్లోజ్డ్గా ఉండాలి. క్లోజ్డ్గా ఉంటే లోపల నుంచి పెరుగుతుంది. అది ఇట్లా ఓపెన్ అయిపోతే పెరగడం చాలా కష్టం. కానీ చాలా బర్డ్స్ వస్తున్నాయి. ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి బర్డ్స్, కానీ నిలబడాలంటే కొంచెం కష్టమవుతుంది. ఒక్కటి నిలబడింది, దీనికి ఒక్కటి నిలబడింది, అదనమాట.
వీటికి పూలు పూచినప్పుడు పిక్స్ తీయలేదండి నేను. పిక్స్ తీస్తే మీతో పంచుకునేదాన్ని. ఒకవేళ చూస్తాను గ్యాలరీలో ఏమైనా పిక్స్ ఉన్నాయి ప్యాషన్ ఫ్రూట్ ఫ్లవర్ బ్లూమ్ అయినప్పటివి అయితే అవి పెడతానండి ఈ వీడియోతో పాటు. ఇక లేదంటే లేదు, అంతే. ఓకేనండి, ఇది మరి ఈరోజు వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.